హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఒక సరికొత్త రెసిపీని చూపించబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారా? చికెన్తో చేసే చికెన్ కారం పొడి. ఈ కారం పొడి వేడివేడి అన్నంలో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కారం పొడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కారం పొడి ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని 250 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ మంచిగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 లవంగాలు, 1/2 ఇంచ్ చెక్క, అలాగే 10 నుండి 12 వరకు ఎండుమిర్చి మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాచి 2 యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకుని చేతిలో నలిపితే ఇలా పౌడర్లా అయిపోవాలి, అప్పుడే ఫ్రై అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మసాలా దినుసులు అన్నింటినీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవడానికి 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇలా చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 8 to 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్, అలాగే మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు అన్నింటినీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారితేనే మనకు పౌడర్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది.
ఇలా అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులని మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 ఇంచ్ టామరిన్, పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్నీ చికెన్ అండ్ వెల్లుల్లి రెబ్బలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి మనం మసాలా పౌడర్ తీసుకున్న ప్లేట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 2-3 వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ కారం పొడి యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు టేస్టీగా చికెన్ కారం పొడి ప్రిపేర్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కారం పొడి కలుపుకొని టేస్ట్ చేశారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అవర్ కుకింగ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.